నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. గతంలో మనతోటి హన్మకొండ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 9 ఇయర్స్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. హన్మకొండలో బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. బీజేపీ ప్రచారం ఎలా నడుస్తుంది, బీజేపీ హవా ఎలా ఉంది, ప్లేన్స్ ఎలక్షన్ రాబోతున్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రావు పద్మ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా నడుస్తుంది మేడం, ప్రచారం ఎలా నడుస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఎక్కువ ఉంది, బీజేపీ వాళ్ళు అలా రావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. బయట ఎలా స్పందిస్తారు దానిపైన? అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి అబద్ధాలు అలవాటు. ఎందుకంటే అధికారం అనుభవించి ఉన్నారు, అన్ని మాయ మాటలు చెప్పడం అలవాటు. వాళ్ళకు వాస్తవ పరిస్థితులు ఇక్కడ జూబ్లీ హిల్స్లో మేము చూసినట్టయితే శ్రీనగర్ కాలనీ డివిజన్లో ఇలా డోర్ టు డోర్ మేము వెళ్తున్న క్రమంలో ప్రతి దగ్గర కూడా ప్రజలు మేము ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తాం, కాంగ్రెస్ని చూసినాం, టీఆర్ఎస్ని చూసినాం. టీఆర్ఎస్ని దాదాపుగా మొన్నటిసారి కూడా టీఆర్ఎస్ఏ కదా గెలిచింది అభ్యర్థి. ఆయన ఏం చేసిండు చూస్తుంటే మీకు చూడొచ్చు, ఎక్కడ కాలనీలో ఒక్క డివిజన్లో కూడా ఇలా అసలు ఒక స్లమ్ సిటీ లాగా ఇక డ్రైనేజ్ ఎక్కి పారడం. ఒక ఇలా జూబ్లీ హిల్స్ అంటే పేరుకే జూబ్లీ హిల్స్ ఉంది తప్పితే దానిలో మొత్తం ఇలా డ్రైనేజ్ వాటర్ ఒక స్లమ్ సిటీలా. ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే కదా గెలిచింది, ఓడిపోయింది. కేసీఆర్ గారు ఏం చెప్పింది, డల్లాస్ చేస్తా, ఇంకోటి చేస్తా. ఏమన్నా కనబడుతుందా? మీరు చూస్తుండగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడన్నా మీకు ఒక కాలనీ నీట్గా, రోడ్స్ నీట్గా ఉన్నాయా? ఎక్కడన్నా కనబడుతున్నాయా మీకు? ఎక్కడన్నా? ఇలా అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. ఇలా అభివృద్ధి అనేది చేయాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే, నరేంద్ర మోడీ గారు అయితేనే, ఇలా బీజేపీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది, అయిపోయింది. 3 సార్లు అవకాశం, ఎక్కడ అభివృద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలా ఎన్ని 420 హామీలు ఇచ్చిండ్రు, అదేవిధంగా 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఇలా 6 గ్యారెంటీలా ఇలా యువత, చదువుకున్న యువతకు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఎక్కడన్నా ఇచ్చిందా? ఇలా ఎక్కడ కూడా. అదే విధంగా పెన్షన్ ఇస్తా అన్నారు, 2000 రూపీస్ పెన్షన్, 4000 రూపీస్ వృద్ధులకు ఇస్తామని చెప్పిండ్రు, ఎక్కడన్నా ఒక్క దగ్గర పెన్షన్ వచ్చిందా? అదేవిధంగా మహాలక్ష్మి పథకం అని చెప్పి 4000 రూపాయలు ఇస్తాం, ఎక్కడన్నా వచ్చిందా? ఇలా పెళ్లి అయితే తులం బంగారం ఇస్తామన్నారు, ఎక్కడన్నా వచ్చిందా? ఇలా 2 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి ఒక డోకర్బాజీ పార్టీ. ఇలా ప్రతిసారి ఏదో ఒకటి తెర మీదకి తీసుకొచ్చినాం. టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, అక్రమం చేసింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి కొద్ది రోజులు నడుపుతాడు, కొద్ది రోజులు ఫోన్ ట్యాపింగ్ అని నడుపుతాడు. మరి ఏ ఒక్కరినన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకుని మీద ఇలా కేసు అయిందా? ఏ ఒక్కరినన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకుని అరెస్ట్ చేసిందా? ఎంతసేపటికి ఈ 2 పార్టీలు ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. 2 కూడా బలుపుకొని, ఇవాళ నువ్వు అధికారంలో ఉంటా, నేనుంటా, ఇట్లా మనం అందరం కూడా ఏది కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యం లేదు. ఎంతసేపటికి ఈ జూబ్లీ హిల్స్లో ఒక మైనార్టీ ఓటు బ్యాంకును చేసుకొని ఇలా ఎంఐఎం పార్టీ ద్వారా గెలవాలని చూస్తున్నారు తప్పితే ఇక్కడ అభివృద్ధి చేసినా చేయకపోయినా ఏం లేదు. మైనార్టీలకు చేసుకుంటూ అయిపోయాయి, ఎంఐఎంకి చేసుకుంటూ అయిపోయాయి. ఇలా హిందువులనే కానీ, మహిళలనే కానీ, యువతకే కానీ, ఇలా ఉద్యోగాలు చేసేటోళ్ళకి కానీ ఎంతో ఇలా ఇక్కడ అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ మేము అభివృద్ధి చేస్తాం. ఇలా కిషన్ రెడ్డి గారు ఇప్పటికి ఇక్కడ ఎంపీగా పనిచేస్తున్నాం, అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా గెలిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సాయశక్తులు కష్టపడుతుంది. భారతీయ జనతా పార్టీ నిజాయితీగా పనిచేస్తుంది, అభివృద్ధి కోసం పనిచేస్తుందని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినాం, టీఆర్ఎస్కి ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీకి ఇచ్చి అభివృద్ధి చేసుకుంటామని ప్రతి దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు డ్రైనేజ్ సమస్యలు అన్నారు, మొన్న చూసుకున్నట్టయితే మన కేటీఆర్ పెద్ద వ్యాఖ్యలు చేశారు. ఓన్లీ మీకు దేవాలయాలే కనిపిస్తాయి, దేవాలయాల మీదే ఉంటారు, మీరు డ్రైనేజ్ సమస్యలు పట్టించుకోవట్లేదు. అదే గ్రేవ్యార్డ్ కి చూసుకుంటారైతే నా సొంత పైసలతో నేను కట్టిస్తా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. దానిపైన బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. వేరే పార్టీలో స్పోక్స్ పర్సన్ ఇప్పటివరకు కామెంట్ చేయలేదు. దాన్ని ఎలా చూస్తారు మేడం మీరు? మేము భారతీయ జనతా పార్టీ దేవాలయాలను చూస్తుంది, మస్జిద్లు అన్ని కూడా ఎవరి వాళ్ళని రక్షించడానికి చూస్తాం. మేము ఎవరిని బట్టి తప్పు చేయడానికి చూడం, మేము అందరినీ రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కేవలం ఓన్లీ ఎంఐఎం పార్టీ బాగుంటే చాలు, ఒక ముస్లింలు బాగుంటే చాలు చూసేది మీరు. ఇలా నరేంద్ర మోడీ గారు 3 తలాక్ తీసుకొచ్చిండు, ఎవరి కోసం తీసుకొచ్చిండు? ఇలా ప్రతిదీ అందరికీ ఇలా రేషన్ బియ్యం ఇస్తున్నారు, ముస్లింలకు ఇస్తున్నారు, క్రిస్టియన్లకు ఇస్తున్నారు, హిందువులకు ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినాం, అందరికీ, అన్ని కులాల, అన్ని మతాలకు ఇస్తాం, అన్నిటినీ చేస్తున్నాం. మీరు కేవలం వాళ్ళ ఓటు బ్యాంకు కోసమే, వాళ్ళకు వత్తాసి వాళ్ళకి ఓన్లీ వాళ్ళకి పనిచేస్తున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ అందరి కోసం పనిచేస్తుంది, అందరి కోసం ఆలోచిస్తుంది. అంటే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఓన్లీ పెద్దమ్మ గుడే కనిపిస్తుంది. అదే ఫిలిం నగర్ లో హనుమాన్ దేవాలయం పైన పెద్ద ఎత్తున కొట్లాడిన బీజేపీ వాళ్ళు ఫిలిం నగర్ హనుమాన్ దేవాలయం గురించి మాట్లాడతలేరు. ఓన్లీ ఎమ్మెల్యే వాళ్ళని పెద్దమ్మ గుడి మీదే మేము గెలిస్తే కట్టిస్తామని చెప్పి బండి సంజయ్ గారు వాద చేసినట్టు మాట్లాడు. దాన్ని ఎలా స్పందిస్తారు? అరే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా జూబ్లీ హిల్స్ వచ్చింది, జూబ్లీ హిల్స్ లో ఏముంది అని మీరు అడుగుతున్న క్రమంలో పెద్దమ్మ గుడి వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఎక్కడైనా మేము కొట్లాడతాం. మా దగ్గర మేము వరంగల్లో కూడా ఒక పూజారిని హత్య చేస్తే, ముస్లిం చేస్తే అందరం కొట్లాడింది ఓన్లీ
భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ విషయంలో వచ్చినప్పుడు, ఇక్కడ పెద్దమ్మ గుడి సంగతి వచ్చినప్పుడు, అప్పుడు అడిగితే మాట్లాడితే మేము చేస్తామని చెప్పినాం కావచ్చు. అక్కడికి హనుమాన్ గుడి కాడికి వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాము. ఆ విషయం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పెద్దమ్మ తల్లి విగ్రహం, పెద్దమ్మ తల్లి గుడి ఏదైతే ఉందో దానికోసం మేము కష్టపడతాం, మేము చేస్తామని చెప్పినాం. తప్పు కాదు కదా. ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు వచ్చి నన్ను అడిగినారు ఏమైందండి ఇక్కడ దీని గుడి సంగతి అంటే, అవును దానికోసం మేము పని చేస్తామని బండి సంజయ్ గారు చెప్పారు. తప్పేంది దానిలో? మేము అన్నిటి కోసం కొట్లాడతాం, దేనికోసం కానీ. ఇవాళ ఇక్కడ ఒక్కటి జరుగుతూనే కొట్లాడినాం, ఇంకొక కడ కాదు. ఎక్కడ ఏ దానికి కష్టం వచ్చినా, ఎక్కడ ఏ హిందూకి కష్టం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా మేము ముందుంటాం. దానిలో మీలాగా మేము ఒక ఓటు బ్యాంక్ కోసం ఒక ఎంఐఎం పార్టీని నమ్ముకోలే. ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తాం. ఇక్కడ గుడి కూడా కట్టించడానికి చూస్తాం. అక్కడ హనుమాన్ గుడి కూడా ఖచ్చితంగా దానికోసం కూడా కష్టపడతాం. ఇది రావు పద్మ గారు చెప్పే మాటల్లో విన్నాము. మనం బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. బీజేపీ గెలవబోతుంది రాబోయే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.